ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. జగపట్ల అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ మార్నింగ్ సెక్షన్, టిఫిన్ సెక్షన్ దొరుకుతుందో మొదటి రోజే చూడండి క్యూ లైన్ ఎలా ఉందో. మొదటి రోజే చూడండి క్యూ లైన్ ఎలా ఉందో. మార్నింగ్ సెక్షన్ టిఫిన్ అనమాట. 5 రూపాయలకి టిఫిన్ పెట్టడం ఈ కూటమి ప్రభుత్వం రాగానే దాదాపు 2 నెలల్లో నిర్ణయం తీసుకుందనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు, బార్లు దిగారు. టిఫిన్ చేయాలంటే బయట 30 రూపాయలు అయింది, రాదనమాట. చూడండి గేటు దాకా క్యూ లైన్ ఉంది. మొదటి రోజే టిఫిన్ కార్యక్రమం ఉదయం 7:30కు స్టార్ట్ అయింది. ప్రభుత్వ అధికారం రాగానే 2 నెలల్లోనే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం జరిగింది. గత ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. ఇప్పుడు జగ్గపేట నియోజకవర్గంలో ఓపెనింగ్ జరిగింది. దీన్ని ఎలా భావిస్తున్నారు మీరు? మంచిగా భావిస్తాం. బాగుందంటారా? 5 రూపాయలకి ఇలా టిఫిన్ పెట్టడం బయట ఎంత ఉంటుందండి టిఫిన్ చేస్తే? 30 రూపాయలు, 35 రూపాయలు. ఇక్కడ 5 రూపాయలకి టిఫిన్ అంటే బాగుంటుంది అంటారా? మీరు చెప్పండి, ఎవరెవరికి మంచిది అంటారు ఇది అన్నా క్యాంటీన్ ఇలా పెట్టడం? పేదవాళ్ళకి, బ్యాచిలర్స్కి, స్కూల్ స్టూడెంట్స్కి, అందరికి మంచిది అంటారు అన్నా క్యాంటీన్ ఇలా పెట్టడం? ఉదయం టిఫిన్, మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకి, మొత్తం 3 పూటలు కలిపి 15 రూపాయలు. బయట తింటే ఎంత అవుతుందండి అసలు? రోజు మొత్తం 150 రూపాయలు అయింది. ఎలాంటిది 15 రూపాయలకే పెడుతున్నారు ఇక్కడ. అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం చేయడం వల్ల బాగుందా? సంతోషంగా నెంబర్ 1 అంటారు. ఓకే, మీరు చెప్పండి సార్, అన్నా క్యాంటీన్ ఎలా ఉంది? పోయిన గవర్నమెంట్ దీన్ని పూర్తిగా పట్టించుకోలేదు. అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ జరిగింది జగపేట నియోజకవర్గంలో. చాలా సంతోషం. 5 రూపాయలు భోజనం చాలా మంది పేద ప్రజలు మాలాంటి చాలా కష్టపడి చేసిన వాళ్ళు అన్నాడు. హోటల్లో పోయి ఏంటన్నా టిఫిన్ చేద్దామని 4 రూపాయలు తక్కువ కావాలి. చాలా కష్టాల్లో ఉండిపడి పని లేకుండా అది పోవాలని చాలా ఇబ్బంది అంటారు. 5 రూపాయలు భోజనం అంటే ఎక్కువ తీసుకుంటుంది కదా. చాలా అంటే నాణ్యత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? పోయినసారి అంత ముందు వచ్చారు మీరు ఏమన్నా అన్నా క్యాంటీన్కి? వచ్చాను. అప్పుడు నాణ్యత ఉందండి, బాగుందా? పర్వాలేదు, కొద్దిగా ఇంకా నాణ్యత ఉందని చెప్పి చాలా మంది మా ఈరోజు మొదటి రోజే కాబట్టి ఇప్పుడు కొద్దిగా చూద్దామని. ఎవరెవరికి ఉపయోగపడిద్దండి అన్నా క్యాంటీన్? ఎవరెవరికి ఉపయోగపడింది అన్నా క్యాంటీన్? పేద ప్రజలకి, కష్టజీవులకి పని కూరగాయల వాళ్ళకి, తోపుడు బళ్ళు వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి చాలా సంతోషమైన విషయం. ప్రతిపక్షాలు అన్నా క్యాంటీన్ ఏడో ఊరికి చివర పెట్టారంటున్నారుగా. ప్రతిపక్షం దేని గురించి అంటే ఊరు చివర పెట్టారంటున్నారు. ఊరు చివర పెట్టారు అన్నా క్యాంటీన్, జనాలు ఎవరు తినరాడా? ఇవన్నీ వాళ్ళకి తెలియక మాట్లాడారు. ఇది ఊరు చివర ఉందండి జగ్గపేటలో? నడి సెంటర్లో ఉంది. నడి సెంటర్లో ఉంది. అయితే ఊరు చివర అయితే పెట్టలేదు. సిటీ మధ్యలోనే ఉంది. శ్రీరామ్ తాత ఎమ్మెల్యే గారు అన్నా క్యాంటీన్లో 182 వదిలిండు. లేని పేదలకు 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు జగ్గపేటలో. శ్రీరామ్ తాతయ్య, శ్రీరామ్ చిన్నబాబు, శ్రీరామ్ తాతయ్య అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల బాగుందా మీకు? బాగుంది. 5 రూపాయలు లేని వాళ్ళు మొత్తం ఒక 5 రూపాయలు పెట్టి తింటున్నారు. ఇక్కడ నెట్టూరు రఘురాం గారు, శ్రీరామ్ తాతయ్య, వీళ్ళంతా చిన్నబాబు. ఊరికి మధ్యలో ఉందా చివరి ఉంది ఇది అన్నా క్యాంటీన్? మధ్యలోనే ఉంది. ఊరి మధ్యలోనే ఉందా? ప్రతిపక్షాలు చెప్పండి. ప్రతిపక్షాలు ఏడో ఊరు చివర పెడుతున్నారు. ఊరు చివర పెట్టారని చెబుతున్నారు. ఊరు మధ్యలో ఉంది. ఇక్కడ ఉన్న అన్నా క్యాంటీన్ ఏది ఓపెన్ చేయడం బాగుంది. ఓకే అండి. నాలుగు సెక్షన్ ఓపెన్ చేస్తున్నారు. ఈరోజు పూరి 2 ఇడ్లీ వేశారు. టిఫిన్ చేస్తున్న వాళ్ళని కొంతమందిని మనం అడుగుదాం అన్నమాట.
కద్యో ఏమండి ఈరోజు టిఫిన్ ఏందండి? మొదటి రోజే మనకి టిఫిన్ ఓపెన్ చేశారు. ఈరోజు టిఫిన్ ఏం పెట్టారు? ఇడ్లీ పూరి. ఎన్ని ఇడ్లీ వేశారు? 3 ఇడ్లీ. పూరీలు ఎన్ని వేశారు? బాగుందంటారా? క్వాలిటీ ఉందా? మంచి టేస్ట్గా ఉందా? బయట వాటర్లో తిన్నట్టు ఉందేనా? ఇంకా బాగుందా? ఇలా ఓపెనింగ్ చేయడం వల్ల అన్నా క్యాంటీన్ ఎలా ఉంది మీకు? ఇక్కడ పునఃప్రారంభం చేయడం అయితే ప్రతిపక్షాలు ఊరు చివర పెట్టారన్నారు. ఊరు చివర ఉంది ఇది? ఊరు సెంటర్లోనే ఉందా? ఇది బాగుందంటారు? క్వాలిటీగా ఉంది అయితే. 3 ఇడ్లీ. ఈరోజు టిఫిన్లో ఏం పెట్టారండి? 3 ఇడ్లీ, పూరి, కుర్మ వేశారండి. బాగుందా క్వాలిటీగా? ఎన్ని రూపాయలకు పెట్టారు? ఎన్ని రూపాయలు తీసుకున్నారు? 5 రూపాయలు. 5 రూపాయలేనా? రేట్ ఏం పెంచలేదా? చాలా బాగుంది అంటారు. చాలా బాగుంది. టేస్ట్గా ఉందా? బయట వాటర్లో తిన్నట్టు ఉందా? ఇంకేమన్నా? బయట వాటర్లో తిన్నట్టు సూపర్ ఉంది. ఇక్కడే ఇట్లా 5 రూపాయలు పెట్టడం మంచిది అంటారా? మంచిది. 5 రూపాయలది. తినే కన్నా 5 రూపాయలు మంచిది తింటాం. ఇది ఇలా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం ఎలా ఉంది? ఎంతమందికి బాగా సేవ్ ఉంది జనానికి? ఎవరెవరు తినే అవకాశం ఉంది ఇక్కడ? చాలా మంది పేదలు తినేవాళ్ళు చాలా మంది తినొచ్చు. పేదలు మొత్తం తినొచ్చు. బాగుందంటారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఉందంటగా? మధ్యాహ్నం భోజనం ఉంది. ఓకే చూడండి అన్నా క్యాంటీన్ భోజనం చేసిన టిఫిన్ చేసే వాళ్ళని అన్నమాట పేదలని చూడండి. సరే ఇక్కడ జగ్గపేట నియోజకవర్గంలో మొట్టమొదటి అన్నా క్యాంటీన్ ఈరోజు స్టార్ట్ అయింది. ఇప్పుడే ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. మొదటి రోజుగా మనకి టిఫిన్ కార్యక్రమం సెక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు. ఈ మొదటి రోజు టిఫిన్లో మీకు ఏం పెట్టారు చెప్పండి? ఇడ్లీలు ఎన్ని వేసారు? పూరి వేశారు. చాలా బాగుంది. బాగుందా? ఏం వేశారు? చట్నీలు? చట్నీ ఆలుగడ్డ వేశారు, సాంబార్ వేశారు, చట్నీ వేశారు, కారపొడి వేశారండి. కారపొడి సార్. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. టేస్ట్ వాటర్ ఫుడ్ ఎలా ఉందో అలాగే ఉంది. సరిపోయింది అంటారా టిఫిన్స్కి? చాలా బాగుంది. ఎంత డబ్బులు తీసుకున్నారండి మీ కాడ? 5 రూపాయలు తీసుకున్నారు. పెంచలేదు ఏమి రేటు? ఇలా 5 రూపాయలు పెట్టడం మీకు జగ్గపేటలో ఎంత సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉందండి. బయటకు వెళ్ళి 34 రూపాయలు టిఫిన్ చేసే దానికంటే 5 రూపాయలతో కరిపిన టిఫిన్ పెడుతున్నారు. చాలా బాగుంది. ప్రతిపక్షాలు ఊరు చివర పెడుతున్నారు అని అంటున్నారు. ఊరు చివర ఆడండి. ఊరు మధ్యలో పెడితే ఊరు కమలా సెంటర్ ఊరు చివర అండి. ఊరు మధ్యలో ఇది. ఊరు మధ్యలో బస్ స్టాండ్ పక్కనే కదండి. చాలా దగ్గర కార్మికులు కానీ, రిక్షా వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ ప్రశాంతత తిని పనికి వెళ్ళిపోతున్నారు. కాలేజీ పిల్లలు కూడా తిని పనికి వెళ్తున్నారు. చాలా బాగున్నాయి. కాలేజీ కూడా పక్కనే. కాలేజీ పిల్లగాళ్ళు తింటున్నారు, కార్మికులు తింటున్నారు, రిక్షా వాళ్ళు తింటున్నారు, ఆటో వాళ్ళు తింటున్నారు, అందరూ తింటున్నారు. టిఫిన్ పెట్టడం చాలా బాగుంది. బాగుందంటారు. అది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం రాగాలని అంతకుముందు చంద్రబాబు నాయుడు సీఎం కొన్నప్పుడు ఓపెన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒక పోయిన గవర్నమెంట్లో వాయిదా పడ్డాయి. అసలు ఎటువంటి అన్నా క్యాంటీన్ల గురించి పేదలకు అన్నం పెట్టడం పూర్తిగా తీసేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారం రాగానే మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఈరోజు ఓపెనింగ్ చేశారు జగ్గపేట నియోజకవర్గంలో. ఇప్పుడు సామాన్య ప్రజలు ఇక్కడ ఉన్నారు రోడ్డు పక్కన, వాళ్ళని అడిగి చూద్దాం. సార్, ఏపీలో ఇక్కడ అన్నా క్యాంటీన్ మళ్ళీ మొదలైన జగ్గపేటలో మీకు ఎలా ఉంది? చాలా బాగుంది. అన్నా క్యాంటీన్ మొదలైచాక అందరికీ ఉపయోగపడుద్ది. ఆటో వాళ్ళకి, రిక్షా వాళ్ళకి, సుతార్ పనిచేసే వాళ్ళకి, పొరుగురు నుంచి వచ్చే స్కూల్ పని వాళ్ళకి అందరికి. ఎన్ని రూపాయలు తీసుకుంటారండి ఇక్కడ? 5 రూపాయలు అంటున్నారు. 5 రూపాయలా తీసుకునేది? 5 రూపాయలకి ఏమి పెట్టారండి ఇవాళ? ఇడ్లీ, పూరి, సాంబారు, కుర్మ. ఎన్ని ఇడ్లీ వేసారు? ఇడ్లీ 4 ఇడ్లీ, 2 పూరి. బాగుందా? టేస్ట్ ఉందా? టేస్ట్ సూపర్ ఉన్నాయి. బయట వాటర్లో తిన్నట్టు ఉంది. అసలు బయట వాటర్లో తింటే ఎంత అండి అదే మెను? బయట వాటర్లో అయితే 4 ఇడ్లీ 30 రూపాయలు, 2 పూరి 40 రూపాయలు. ఇప్పుడు సేవ్ అయినట్టేనా? సేవ్ అయినట్టే. ఇప్పుడు పేదలకి ఉపయోగపడిద్ది అన్న క్యాంటీన్? ఉపయోగపడుతుంది. పోయిన గవర్నమెంట్ ఏమాత్రం పట్టించుకోలేదు దీన్ని? పోయిన గవర్నమెంట్ పట్టించుకోలేదు. పోయిన వాళ్ళు పెట్టారు, అన్నా క్యాంటీన్ పెట్టలేదుగా? రాజన్న క్యాంటీన్ పెట్టారు అక్కడ. పెట్టారు. అంటే అది ఆయన సొంతం పెట్టుకున్నది, ఇక్కడ గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఇది ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో పెట్టారు. ఇప్పుడు ఇలా పెట్టడం సంతోషంగా ఉందా? మంచిగా ఉంది. మధ్యాహ్నం భోజనం కూడా 5 రూపాయలు, సాయంత్రం కూడా 5 రూపాయలు. మొత్తం ఎంత అవుతుంది? 15 రూపాయలు. 15 రూపాయలతో మంచిగా పేదవాడు కడుపు నిండిపోద్ది. ఏపీలో అన్నా క్యాంటీన్ ఇలా కొనసాగాలని కోరుకుంటున్నారా మీరు? తప్ప ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఓకే. అందరికీ భోజనం దొరకాలి, టిఫిన్ దొరకాలి, అందరూ మంచిగా కడుపు నిండా తినాలి, ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఎవరు ఆకలితో అలమటించకూడదు. అంతే. తిన్న ప్లేట్లు పెట్టే స్థలం ఇది చూడండి. తిన్న ప్లేట్లు పెట్టే స్థలం అంటే ఇక్కడ క్లీనింగ్ సెక్షన్.